అమెరికా బలోచి లిబరేషన్ ఆర్మీని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించింది. దీనికి సంబంధించి అమెరికా యొక్క ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ సెక్షన్ 219 కింద అమెరికా ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినా ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించవచ్చు అనమాట. ఒకవేళ కనుక అమెరికా ఇలా గుర్తిస్తే ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి వచ్చే ఫండింగ్ మొత్తం ఫ్రీజ్ అయిపోద్ది. దాని యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా అమెరికాలో ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. వాటికన్నా ఎక్కువ దానికి సంబంధించిన మెంబర్స్ కానీ, పర్సన్స్ కానీ అమెరికాలో దొరికితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అమెరికా ఈ పవర్ ఉపయోగించి తనకు సంబంధించిన వేరే దేశాలను కూడా ప్రెషర్ పెట్టి ఆ ఫండింగ్ మొత్తం ఆపేయించొచ్చనమాట. మనకు తెలుసు పాకిస్తాన్‌లో చాలా పెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. దానికి ఆఫ్ఘనిస్తాన్‌తో, ఇరాన్‌తో బార్డర్ కూడా ఉందనమాట. చాలామంది లీడర్స్ ఏదైతే బలోచి లిబరేషన్ ఆర్మీ లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తుంటారు. ఈ బలోచి లిబరేషన్ ఆర్మీకి చాలా ఫండింగ్ ఇతర దేశాల నుంచి వస్తాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన డయాస్పోరా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫండ్ చేస్తూ ఉంటారనమాట. ప్రధానంగా ఈ బిఎల్ఏకి యూకే నుంచి కూడా బాగా డబ్బులొస్తాయంట. అయితే ఇప్పుడు అమెరికా దాన్ని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా గుర్తించింది. దీనివల్ల ఏమవుద్దంటే దాని ఫండింగ్ ఆగిపోద్ది. దాని పర్సన్స్ అందరూ ఎవరైతే మెంబర్స్ ఆపరేట్ చేస్తుంటారో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో ఇల్లీగల్ అవుతారనమాట. దీనివల్ల బలోచి లిబరేషన్ ఆర్మీ దాని ఆపరేషనల్ కెపాసిటీ తగ్గిపోద్ది.